దావూద్ ఇబ్రహీం కానిస్టేబుల్ కొడుకు నుండి గ్లోబల్ టెర్రరిస్టుగా మారిన చీకటి ప్రయాణం. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు ముంబై వీధుల్లో చిన్న దొంగతనాలు చేస్తూ మొదలై ఏకంగా ఒక దేశ భద్రతకే సవాలు విసిరే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఎలా ఎదిగాడు? ఇది దావూద్ ఇబ్రహీం కస్కర్ చీకటి సామ్రాజ్యపు పూర్తి కథ. 1955 డిసెంబర్ 26న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముంబై అంటే ముంబ్కే గ్రామంలో ఒక కొంకణి ముస్లిం కుటుంబంలో దావూద్ ఇబ్రహీం జన్మించాడు. అతని తండ్రి ఇబ్రహీం కస్కర్ ముంబై సిఐడి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ కాగా, తల్లి అమీనాబీ గృహిణి. నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్న ఆ కుటుంబం ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో స్థిరపడింది. అప్పట్లో డోంగ్రీ నేరాలకు, స్మగ్లింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఆ వాతావరణంలో పెరిగిన దావూద్ చదువు మధ్యలోనే ఆపేసి చెడు సహవాసాలకు అలవాటుపడ్డాడు. అతని నేర ప్రయాణం చిన్న చిన్న దొంగతనాలు, మోసాలతో మొదలైంది. ఆ తరువాత స్థానిక గూండా ముఠాలో చేరి పనిచేశాడు. క్రమంగా హాజీ మస్తాన్ లాంటి బడా స్మగ్లర్లతో పరిచయం పెంచుకుని ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. అదే ధైర్యంతో తన అన్న షబీర్ ఇబ్రహీంతో కలిసి డోంగ్రీలోని యువకులతో యంగ్ కంపెనీ అనే ముఠాను ఏర్పాటు చేశాడు. కాలక్రమంలో అదే కరుడుగట్టిన డి కంపెనీగా అవతరించింది. 1980ల నాటికి ముంబై అండర్వరల్డ్ను కరీం లాలా నేతృత్వంలోని పఠాన్ గ్యాంగ్ శాసించేది. దావూద్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ ముఠా దాడులకు దిగి 1981లో దావూద్ అన్నయ్య షబీర్ను దారుణంగా హత్యచేసింది. ఈ ఘటన దావూద్ను మరింత క్రూరుడిగా మార్చింది. తన సోదరుడి చావుకు కారణమైన వారిని నడి రోడ్డుపై కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో ముంబై అండర్వరల్డ్పై అతనికి తిరుగులేని ఆధిపత్యం లభించింది. సరిగ్గా ఇదే సమయంలో చెంబూర్ ప్రాంతానికి చెందిన ఛోటా రాజన్ దావూద్కు కుడి భుజంగా మారాడు. ముంబై పోలీసుల ఎన్కౌంటర్లు, అరెస్టుల భయంతో 1986లో దావూద్ దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచే తన చీకటి సామ్రాజ్యాన్ని నడిపించాడు. 80లు, 90ల కాలంలో బాలీవుడ్ను పరోక్షంగా శాసించాడు. సినిమాలకు ఫైనాన్స్ చేయడం, నటీనటులను బెదిరించడం, పైరసీ వ్యాపారం చేశాడు. మరోవైపు షార్జా వేదికగా జరిగే క్రికెట్ మ్యాచ్లలో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్లకు తెరలేపాడు. రియల్ ఎస్టేట్, కిడ్నాపులు, హవాలా వ్యాపారాలతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు. ఆ తరువాత 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముంబైలో జరిగిన మత ఘర్షణలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అనుకూలంగా మార్చుకొని దావూద్ను వాడుకుంది. దావూద్ తన సహచరుడు టైగర్ మెమన్ సహాయంతో ఆర్డీఎక్స్ మారణాయుధాలను సముద్ర మార్గం గుండా ముంబైకి చేర్చాడు. దీని పర్యవసానంగా మార్చి 12, 1993న ముంబైలోని 13 చోట్ల వరుసగా బాంబులు పేలాయి. ఈ నెత్తుడి దాడిలో 257 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 1400 మంది గాయపడ్డారు. మత ప్రాతిపదికన అమాయకులను చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఛోటా రాజన్ అప్పుడే దావూద్తో విడిపోయి బద్ధశత్రువుగా మారాడు. పేలుళ్ల తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందని భావించి దావూద్ పాకిస్తాన్లోని కరాచీకి పారిపోయాడు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అతనికి ఆశ్రయంతో పాటు భద్రత కల్పించింది. అక్కడి నుండి లష్కరే తోయిబా, ఆల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు దావూద్ ఆర్థిక సహాయం అందించాడు. నకిలీ కరెన్సీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేశాడు. అతని అకృత్యాలకు గాను 2003లో అమెరికా, ఐక్యరాజ్యసమితి దావూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించి ఆస్తులను జప్తు చెయ్యాలని ఆదేశించాయి. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ వాంటెడ్ టాప్ 10 నేరస్తుల జాబితాలో టాప్ 3 స్థానంలో నిలిచాడు. వ్యక్తిగత జీవితానికొస్తే దావూద్కు ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. తన కుమార్తెను ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడికిచ్చి వివాహం చేయడం ద్వారా తను పాకిస్తాన్లోనే ఉన్నాడని ప్రపంచానికి స్పష్టమైంది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో భారీ మిలిటరీ భద్రత నడుమ నివసిస్తున్నాడని భారత ఇంటెలిజెన్స్ అనేకసార్లు ఆధారాలతో నిరూపించింది. ఇటీవల అతనిపై ఎవరో విషప్రయోగం చేశారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వార్తలు వచ్చినా దానిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఒక వీధి రౌడీ స్థాయి నుండి దేశ భద్రతనే ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రవాది స్థాయికి ఎదిగిన దావూద్ ప్రయాణం ఒక నెత్తుడి చరిత్ర. 1993 ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం చేయడానికి, అతన్ని చట్టం ముందు నిలబెట్టడానికి భారతదేశం నేటికీ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.